ఎన్టీఆర్ జిల్లా కంచికిచర్లలోని వసంత కాలనీలో అర్ధరాత్రి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న నల్లకట్ల రమాదేవి అనే మహిళపై గంజాయి మత్తులో గుర్తు తెలియని వ్యక్తి బ్లేడ్తో దాడి చేశాడు. అయితే రమాదేవి కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం రమాదేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అది కంచిచర్ల వసంత కాలనీ అన్న. మా అమ్మగారు నల్లగట్ల రమాదేవి గారు మార్నింగ్ నిద్రపోతున్న టైంలో 4:30 దొంగతనానికి ఒక వ్యక్తి వచ్చాడండి. వచ్చి ఆమె మీద కత్తితో 8 సార్లు పోట్లు పొడిచాడండి. ఆమెను ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసాము. ఇక్కడ జనప్రియ హాస్పిటల్లో ఆమెకు 25 కుట్లు పడ్డాయి. ఆమెను ఇష్టాసారంగా ఎక్కడ పడితే అక్కడ పొడిచి చెస్ట్ మీద, ఈపి మీద మొత్తం పొడిచేసి గంజాయి తాగిన మైకంలో బ్లేడ్ బ్యాచ్లు తిరుగుతా ఆ బ్లేడులతో ఆడ మనుషులు ఎట్ట పడితే అట్ట కోసేసి ఇది చేశారు. దొంగతనానికి బాగా తిరుగుతున్నారండి. అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నాయి. ఆ వ్యక్తికి పొడిచిన వ్యక్తికి ఇక్కడ చేయి మీద గాయం జరిగింది. ఆ వ్యక్తికి గాయం జరిగి రక్తం జరిగి హాస్టల్లో మొత్తం తిరిగాడు. ఆ వ్యక్తి కోసం పోలీసులు కూడా గాలిస్తున్నారండి. కొంచెం ఇది న్యాయం జరిగేలాగా అలాంటి గంజాయి తిరిగి వేరే వాళ్ళ కుటుంబం ఇలా హాస్పిటల్ పాలు కాకుండా ఇది కాకుండా చూడండి. కొద్ది క్షణం ఉంటే మా అమ్మగారు చనిపోయేవారు. ఇక్కడ మొత్తం గాయాలయ్యి మొత్తం తెగినాయండి. కొంచెం మాకు ఆ వ్యక్తిని పట్టుకొని మాకు న్యాయం జరిగేలాగా చూడండి.